వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుభాత. ఉగ్గంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఇరుగు నాగన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉడుగుల లింగన్న, ఇరుగు నాగన్నలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను తగ్గిస్తూ పథకాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందన్నారు. కూలీలకు కనీస వేతనం కింద 600 రూపాయలు, పని ప్రదేశంలో త్రాగునీరు, మెడికల్ కిట్, నీడా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రూపుకు ఒక మేట్ని ఏర్పాటు చేయాలని, జాబ్ కార్డు లేని ప్రతి ఒక్కరికి తక్షణమే కార్డులు మంజూరు చేయాలని, కనీస ఉపాధి హామీ రోజులను 100 నుండి 200 రోజులకి పెంచాలని డిమాండ్. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఎడ్ల మల్లయ్య, సోమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ డిఎస్ వెంకన్న, బీసు మంజుల, మాజీ సర్పంచ్ ముత్యం, అంబరీష్, గంగా, సిరి, వెంకన్న, భర్తపురం, ఉప్పలయ్య, ముత్యం, రజిత, దూరమల్ల మంజుల, ఎడ్ల పూలమ్మ, మాలోతు రాములు, భర్తపురం, రమేష్, గండి, విజయ, గూగులోతు కమిలి, సాలి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ ఉపాధి హామీ గతంలో 15 సంవత్సరాల నుండి కరువులు వచ్చి ఉపాధి లేక వలసలు పోయే సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధి కల్పించాలి, వలసలు పోతారని చెప్పి మనం పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ చట్టం అని చెప్పి ఒక చట్టం రూపొందించింది. దానికి ఉపాధి హామీలో చట్టంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ప్రతి ఒక మనిషి ఉపాధి హామీ జాబ్ కార్డు అప్లై చేస్తే వాళ్ళందరికీ ఇవ్వాలి, వాళ్లకు 100 రోజులు పని కల్పించాలి, పని కల్పించని ఎడల 15 రోజులు దాటితే వాళ్ళ కూలి డబ్బులు కూడా ఇవ్వాలనేది చట్టంలో ఉంది. అదేవిధంగా పని ప్రదేశంలో టెంట్లు, తర్వాత మంచినీటి వసతి, అట్నే ఎవరన్నా దెబ్బ కలిగినప్పుడు మందులు కూడా వాడాలని చెప్పి మెడిసిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీసం సౌకర్యాలు కల్పించాలి. దాంతోపాటు ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి ఇవాళ కొలతలతో పని లేకుండా రోజు సగటుగా 500 రూపాయలు కూలి కట్టియాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దాన్ని నెల 2 వారాలకు ఒకసారి పేమెంట్ వెంటనే చెల్లించాలి. గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఏమైనా ఉన్నా కూడా పెండింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇవాళ మేము అన్ని మండలాలలో ఉపాధి హామీ పరిశీలన మేము చేస్తాను రైతు సంఘంగా. మేము పరిశీలనలో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే గతంలో కొన్ని పెండింగ్లు ఉన్నాయి, కొన్ని రాలేదు అన్నప్పుడు మేము ఎంపీడీఓ గారిని కూడా అడిగితే ఒక్కనే ఆపరేటర్ని పెట్టడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువ కావట్లేదు అంటారు. కాకపోతే అదనంగా ఇంకోళ్ళైనా పెట్టుకోవచ్చు, అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. తర్వాత ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, తర్వాత పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ రోజు ఒకసారి పరిరక్షించాలి, దీన్ని పరిరక్షించి చూడాలి. తర్వాత కొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉపాధి హామీ పని కూడా తీసేసి వాళ్ళకు కూడా వర్తింప చేయాలని చెప్పి అఖిల భారత రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ, తర్వాత మీకు వచ్చినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో కొంతమంది డబ్బులు, కూలీ డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి, పోస్ట్ ఆఫీస్ అని, కొన్ని పర్సనల్ అని, ఇంకా కొంతమంది రైతులు కూడా కొద్ది గొప్ప రైతులు ఉండే వాళ్ళ దాన్ని ఏమంటారు క్రాప్ లోన్ అకౌంట్లో కూడా పడుతున్నాయి. వీడి ఇటు అటు తిరిగితే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. అందరికీ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారానే డబ్బును పడే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, తర్వాత పంచాయత్ సెక్రటరీ కూడా దాని బాధ్యత తీసుకోవాలా, ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వచ్చేది చారానా, అక్కడ వేసరికి బారాన కట్టాయి బ్యాంకులో, వారు చెక్ చేయలేక ఇబ్బంది ఉంది. కాబట్టి ఇది ఉన్నాయి, వీటి మీద మనం పరిశీలన చేస్తాను అన్ని మండలాలు. మేము ఇదన్నీ అయిపోయాక ఒకనాడు కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. ఇప్పుడు మీరు ఏమన్నా సమస్యలు కనుక ఉంటే మేము ఎంపీడీఓతో కూడా మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చేస్తాం. తర్వాత ఉపాధి హామీ విషయానికి వస్తే ఇట్లుంది, మొన్న మేము ఒకటి
అంటే ఇది సంబంధం లేని విషయం అయినా కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. మొన్న ఏదో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇక్కడ ఫ్రాడింగ్ జరిగింది అనేది కూడా కొంతమంది వార్త వచ్చింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీము ఏం పెట్టారు అని అంటే అన్ని సీనియర్ సిటిజను అన్ని పార్టీలతో కలిపి ఒక ఇందిరమ్మ కమిటీ వేసి ఆ కమిటీలో నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులను గుర్తించి వాళ్ళకే ఇందిరమ్మ కేటాయించాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. కానీ విలేజ్లలో అది ఏం లేకుండా పార్టీకి సంబంధించినటువంటి ఒక్కలే వాళ్ళ వరకే వాళ్ళే ఒక కమిటీ వేసి అది కూడా పక్కదారి పట్టించి అవినీతి జరిగేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. కాబట్టి దాని మీద ఒకవేళ మా పార్టీ ఈ మధ్యకాలంలో కరపత్రం కూడా వేసింది. అన్ని విలేజ్లలో గుర్తించి నిజంగా అర్హులకు రాకపోతే అర్హులందరితో ఎంపీడీ ఆఫీస్ ధర్నా కూడా మీరు ఒకవేళ రానోళ్ళు ఉంటే మీకు సహకరిస్తామంటే మేము కూడా పార్టీ ముందు ఉంది దాన్ని కూడా ఇప్పించేటానికి మీరు ధర్నాలు కానీ ముందు భాగంలో ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ అన్నిటికీ మేము విలువంగానే వచ్చి సహకరించాం. కాబట్టి ఉపాధి హామీ కార్మికులందరికీ మా ఏఐకేఎంఎస్ Hi అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.